హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గ్రాఫ్ అంటే పొలిటికల్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, కూటమి ప్రభుత్వం లీడ్ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ షేర్ గత కొద్ది కాలంగా ఏ విధంగా అయితే కిందకు డౌన్ఫాల్ అవుతుందో అదేవిధంగా తెలుగుదేశం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పొలిటికల్ గ్రాఫ్ కూడా కిందకు డౌన్ఫాల్ అవుతూ కనిపిస్తోంది. ఇది ఎప్పటి నుంచి? వాస్తవానికి గతంలోనే 21 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ అంశాలు, వివిధ పాలసీల కారణంగా ఇప్పటికే ప్రజల్లో ఒక వ్యతిరేకత, ఒక అసంతృప్తి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యతిరేకత అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ధర్నా, నిరసన కార్యక్రమాల్లో మనం చూసాం. అయితే దీన్ని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంగా చూస్తే అది ఆ పార్టీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేసే పొరపాటుగానే భావించాల్సి వస్తుంది. ఇప్పుడు తాజాగా తిరుమల లడ్డు వ్యవహారం చాలా రోజులుగా ఒక పెద్ద ఎత్తున నలుగుతోంది. పెద్ద ఎత్తున దీనిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సో తిరుమల లడ్డు అంశంలో వాస్తవానికి తిరుమల లడ్డు కంటే ముందు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. కానీ ఓట్ల శాతం మాత్రం ఏకంగా 40% వచ్చాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయింది కానీ ఇంకా చావలేదు అని అంటూ టీడీపీ సీనియర్ నేతలు చాలామంది వ్యాఖ్యానాలు చేశారు. బహుశా చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ఇంత అంతర్గత సమీక్షల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. మరి అటువంటిప్పుడు 40% ఉన్న ఓటింగ్ని మరింతగా తగ్గించాలి, 11 సీట్లకు పరిమితమైన వైసీపీని మళ్ళీ తిరిగి లేవకుండా చేయాలంటే ఏం చేయాలి? అందుకే ఒక అస్త్రాన్ని బయటకు తీశారు. తిరుమల లడ్డు విషయంలో ఒక కల్తీ నెయ్యి, లేని కల్తీ నెయ్యిని ఆసరాగా చేసుకొని, ఒక సాకుగా చేసుకుని, ఒక కారణంగా చూపించి హిందువుల మనోభావాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. హిందువులకు వ్యతిరేకంగా అంటే వైఎస్ జగన్ క్రైస్తవుడు అనే కారణంతో ఆయన మతాన్ని అడ్డుపెట్టుకొని ఆయన పార్టీని హిందువులకు వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం పెద్ద ఎత్తున మొదలైంది. అయితే అదృష్టవశాత్తు అనుకోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి వివిధ రకాల పనుల వల్ల కావచ్చు, కార్యాచరణ వల్ల కావచ్చు, మొత్తం అంశం బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అవడంతో తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ఎందుకంటే సిబిఐ నేతృత్వంలోని సిట్ ఏర్పాటు చేసినటువంటి ఛార్జ్షీట్లో ఏ జంతువుల కొవ్వు అయితే కలిసిందంటూ ఆరోపణలు చేశారో అది లేదని తేలడం, ఆ తర్వాత వెలుగు చూసినటువంటి ఏఆర్ డైరీ, తర్వాత అది వెనక్కి వెళ్ళి తిరిగి రాఘవేంద్ర క్రషెస్లో కాసేపు ఉండడం, తర్వాత వైష్ణవి డైరీతో రావడం, ఈ అన్ని అంశాలు మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఆ డీటెయిల్స్లోకి నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. సో మొత్తానికి తిరుమల లడ్డు వ్యవహారంలో వైఎస్ జగన్ బద్నాం చేయాలనే ఒక అస్త్రాన్ని బయటకు తీసినట్టు ఆనందించింది ఆ సంబరపడినటువంటి కూటమి ప్రభుత్వానికి. అదే అంశం బూమరాంగ్గా మారి కూటమి ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయేట్టు చేసింది. ఎందుకంటే హిందువుల్లో, ముఖ్యంగా హిందూ సోదరుల్లో పెద్ద ఎత్తున ఈ అంశంపై ఒక వ్యతిరేక భావం వ్యక్తమవుతోంది. వెంకటేశ్వరుని ప్రసాదాన్ని కూడా మలినం చేసేందుకు, వెంకటేశ్వరుని ప్రసాదానికి వాస్తవానికి పేటెంట్ హక్కు ఉంది, అటువంటి ప్రసాదాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట పాలు చేసే టీటీడీ బ్రాండ్ వాల్యూ తగ్గించే ప్రయత్నాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేసిందనేది ప్రభుత్వం ప్రధానంగా సామాన్య హిందువుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. అందుకే పొలిటికల్ గ్రాఫ్ అనేది టీడీపీకి క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. అదే సమయంలో హెరిటేజ్కి సంబంధించినటువంటి విషయం కూడా బయటపడింది. ముఖ్యంగా హెరిటేజ్ అనుబంధ సంస్థగా భావిస్తున్నటువంటి ఇందాపూర్ మిల్క్ డైరీ ఏకంగా 658 రూపాయలకు కేజీ నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టును టీటీడీ ద్వారా దక్కించుకుంది. సో అదే సమయంలో హెరిటేజ్ పాలకు సంబంధించి హెరిటేజ్ టోటల్ కోడ్ ఏదైతే హెరిటేజ్ ప్రధానమైనటువంటి ఒక ప్రోడక్ట్ ఉందో టోటల్ కోడ్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. FSSAI జరిమానా విధించింది, ఆ జరిమానాను హెరిటేజ్ చెల్లించింది. ఈ వార్తలు బలంగా వచ్చాయి. అంటే ఇక్కడ హెరిటేజ్ అంశం, ఇందాపూర్ మిల్క్ డైరీ హెరిటేజ్పై నాణ్యత లేదనే ఒక ఆరోపణలు, విమర్శలు, జరిమానా చెల్లించడం, ఈ అన్ని అంశాలతో హెరిటేజ్ సంస్థ షేర్ ఏదో వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు 650 రూపాయలు ఉండేది. అది కాస్త ఇప్పుడు ఇవాళ ప్రజెంట్ 348 రూపాయలకు పడిపోయింది. అంటే ఓవైపు హెరిటేజ్ గ్రాఫ్ పడిపోతుంది, హెరిటేజ్ షేర్ విలువ పడిపోతుంది, మరోవైపు టీడీపీ పొలిటికల్ గ్రాఫ్ కూడా పడిపోతుంది. ఓవరాల్గా చూడాలంటే వాస్తవానికి ఇదే ఇందాపూర్ మిల్క్ డైరీ హెరిటేజ్ సంస్థ అనుబంధ సంస్థ
2015లో 302 రూపాయలకి సరఫరా చేసింది కిలో నెయ్యిని. అదే అదే సంస్థ ఇవాళ 658 రూపాయలకు ఆ కాంట్రాక్ట్ తీసుకుంది. ఇక హెరిటేజ్ కూడా 650 రూపాయలు ఉన్నటువంటి హెరిటేజ్ వాల్యూ, హెరిటేజ్ షేర్ విలువ ఇప్పుడు 348 రూపాయలకు పడిపోయింది. ఇక్కడ హెరిటేజ్ గురించి నేను అంతగా వివరాలు చెప్పదలుచుకోలేదు. అది ఒక కుటుంబ వ్యవహారం, ప్రైవేట్ వ్యవహారం, నాకు అనవసరం. కానీ ఇక్కడ హెరిటేజ్ షేర్ విలువ పడిపోవడం, ఇటు కూటమి ప్రభుత్వం పొలిటికల్ గ్రాఫ్ పడిపోవడం అనేది రెండు ఏకకాలంలో జరుగుతున్నాయి. దీని అంతటికి కారణం తిరుమల లడ్డు. తిరుమల లడ్డు అంశాన్ని ఒక ప్రధాన అస్త్రంగా మలుచుకుని వైఎస్ జగన్ను దెబ్బతీయాలని చెప్పి, వైఎస్ జగన్ను పూర్తిగా రాజకీయంగా ఉనికి లేకుండా చేయాలని ఒక ప్రయత్నం జరిగిందో అది బూమరాంగ్ అయ్యి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే పూర్తిగా డిఫెన్స్లో పడిపోయినటువంటి పరిస్థితి.